చూడండి లాస్ట్ టైం ఎన్ని 6 క్వశ్చన్స్ అయినాయి. 7th క్వశ్చన్ చూడండి. 7th బిట్ ఎక్సర్సైజ్ 2 క్లాస్ వర్క్లో 7th బిట్ పేజ్ నెంబర్ 223లో. Two forces each of magnitude 10 Newton act simultaneously on a body with their directions inclined to each other at an angle 120 degrees. చూడండి ఒక బాడీ మీద 2 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో మీ రెండింటి మధ్యలో యాంగిల్ ఒకసారి 120 degrees అనుకోండి. 120 degrees యాంగిల్లో యాక్ట్ అవుతున్నాయి. అండ్ డిస్ప్లేసెస్ ద బాడీ ఓవర్ 10 meters along the bisector of the angle between the two forces. ఇట్లా యాక్ట్ అవడం వల్ల ఎంత డిస్టెన్స్ మూవ్ అయిందంటే 10 meters డిస్టెన్స్ మూవ్ అయింది. సో అయితే దెన్ ద వర్క్ డన్ బై ఈచ్ ఫోర్స్ క్యాల్కులేట్ చేయమన్నాడు. చూడండి 2 ఫోర్సెస్కి మధ్యలో యాంగిల్ అంతా 120 degrees. ఈచ్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 10 Newton. ఇటు డిస్ప్లేస్ అయింది, ఈ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ అయింది. సో ఏం క్యాలిక్యులేట్ చేస్తారు? 2 ఫోర్సెస్ ఉంటే రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేయి. సో రిజల్టెంట్ ఫార్ములా ఏంటి? పారలోగ్రామ్లో నుంచి రిజల్టెంట్ క్యాలిక్యులేట్ చేస్తారు. రిజల్టెంట్ ఆర్ ఈక్వల్ టు 2 సేమ్ ఫోర్సెస్ కదా. సో 2 సేమ్ ఫోర్సెస్ అయితే డైరెక్ట్గా ఫార్ములా ఉంటుంది, లేకపోతే ఈ ఫార్ములా నుంచి కనుక్కుంటాం. p² + q² + 2pq cos 120. ఎంత cos 120 ఎంత? -1/2 అంటే 2f² + 2f² - 1/2. 2f² - f² అంటే ఎంత? ఇదే కదా మిగిలేదే. సో ఎఫ్ అంటే నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది నీకు? రిజల్టెంట్ లేదా నెట్ ఫోర్స్ ఎంత వచ్చింది? ఇటే కదా వచ్చింది, ఇటు వచ్చింది. అది ఎంత వచ్చింది? ఎఫ్కి ఈక్వల్ అయింది, అంటే 10 Newtonsకి ఈక్వల్ అయింది. ఈ నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 10 Newtons. ఆ 10 Newton ఫోర్స్ యాక్ట్ అవ్వడం వల్ల బాడీ ఎంత డిస్ప్లేస్ అయింది? 10 meters డిస్టెన్స్ మూవ్ అయింది. కాబట్టి వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎంత? F.S. 2 సేమ్ డైరెక్షన్లోనేగా ఉంది. 2 సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి θ ఈక్వల్ టు 0 తీసుకుంటాం. వచ్చేది ఎంత? FSA వస్తుంది. F ఈక్వల్ టు 10, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 10, ఇంత 100 joules. ఏంటిది? ఏ వర్క్ డన్ ఇది? 2 ఫోర్సెస్ కంబైన్డ్గా చేసే వర్క్ డన్ కదా. 2 ఫోర్సెస్ కంబైన్డ్గా చేసేది. నీకు కనుక్కోమంది ఏంటి? వర్క్ డన్ బై ఈచ్ ఫోర్స్ అన్నాడు. 2 ఫోర్సెస్ కలిపి 100 joules చేస్తే ఒక్కో ఫోర్స్ ఎంత వర్క్ డన్ చేస్తుంది? అందులో సగమేగా. ఎందుకు? 2 ఈక్వలే కదా, ఈక్వల్ ఫోర్సెస్ అయ్యి కాబట్టి 2 కంబైన్డ్గా 100 joules వర్క్ డన్ చేస్తే వర్క్ డన్ బై ఈచ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? అందులో హాఫ్ అవుతుంది, 50 joules అవుతుంది. నోట్ చేయండి. నెక్స్ట్ టైం చూడండి. n ఐడెంటికల్ క్యూబ్స్ ఈచ్ ఆఫ్ మాస్ m ఎట్ L ఆర్ ఆన్ ద ఫ్లోర్. ఇట్లాగా n ఐడెంటికల్ క్యూబ్స్ ఉన్నాయి. ఐడెంటికల్ క్యూబ్స్ ఈచ్ సైడ్ L, మాస్ m, ఇట్లా సేమ్ మాస్ m ఎడ్జ్ L. ఇఫ్ ద క్యూబ్స్ ఆర్ అరేంజ్డ్ వన్ ఓవర్ ద అదర్ ఇన్ ఏ వర్టికల్ స్టాక్, ద వర్క్ టు బి డన్. ఇట్లా ఉన్నటువంటి క్యూబ్స్ని ఎట్లా ఏం చేస్తారంటే ఇట్లా అరేంజ్ చేస్తాం. ఓ దాని మీద ఒకటి అరేంజ్ చేస్తాం. ఇట్లా n ఐడెంటికల్ క్యూబ్స్ని ఇట్లా అరేంజ్ చేస్తే వర్క్ డన్ అన్నాడు. సో వర్క్ డన్ అంటే ఏం చేయాలి? వర్క్ డన్ అంటే మనం చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నాం. నెగిటివ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే నెగిటివ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. లేదా జనరల్గా వర్క్ డన్ అంటే ఏం వస్తుంది అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ UF - UI. అదే నువ్వు కన్జర్వేటివ్ ఫోర్సెస్ అని తీసుకున్నావు అనుకో, కన్జర్వేటివ్ ఫోర్సెస్ తీసుకుంటే ఏమొస్తుంది? UY - UF వస్తుంది. ఇక్కడ కన్జర్వేటివ్ ఫోర్స్ అని ఇవ్వలేదు కదా, మనం చేసే వర్క్ డన్. దెన్ అప్లైడ్ ఫోర్స్ వల్ల జరిగే వర్క్ డన్. అంటే చూడండి, ఇనీషియల్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయి. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది? ఫార్ములా ఏంటి పొటెన్షియల్ ఎనర్జీకి? mgh. ఎన్ని ఉన్నాయి క్యూబ్స్? n ఉన్నాయి. ఒక్కో దాని యొక్క మాస్ m అయితే మొత్తం అన్నిటి యొక్క మాస్ ఎంత అవుతుంది? nm అవుతుంది. ఇంత g. నెక్స్ట్ h అంటే హైట్. అంటే మనం జరిగి ఎక్కడ తీసుకోవాలనుకున్నాం? సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర తీసుకోవాలి హైట్ అంటే. సో సెంటర్ ఆఫ్ మాస్ టోటల్ L అయితే సెంటర్ ఆఫ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ఉంటుంది?
L/2 డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి n ఇంటూ m ఇంటూ g ఇంటూ L/2 రాస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుంది, వీటి యొక్క మాస్ ఎంత, టోటల్ మాస్ nmగా టోటల్ మాస్. సో నెక్స్ట్ g, నెక్స్ట్ హైట్ ఎంత అవుతుంది, హైట్ ఎక్కడెక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్. ఒక్కో దాని లెంత్ L అయితే టోటల్ n ఉన్నాయి కాబట్టి టోటల్ లెంత్ ఎంత, టోటల్ లెంత్ NL కదా, ఒక్కో దాని లెంత్ L, n ఐడెంటికల్ క్యూబ్స్ కాబట్టి NL. నీకు సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ తీసుకోవాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, సెంటర్ ఆఫ్ మాస్ డిస్టెన్స్ అంటే హాఫేగా తీసుకోవాల్సిందే, మధ్యలో ఉంటుంది, ఐడెంటికల్ కాబట్టి మధ్యలో ఉంటుంది. సో nm ఇంటూ g ఇంటూ NL/2 అంటే ఎంత వస్తుందమ్మా, n² ఇంటూ mg L/2. సో వర్క్ డన్ W ఈక్వల్ టు ఎన్ని వస్తా, n² mg L/2 మైనస్ nmg L/2. ఏం కామన్ తీయచ్చు, nmg L/2 కామన్ తీస్తే తెగా వచ్చేది, nmg L/2 కామన్ తీస్తే n-1 చేయండి. నెక్స్ట్ చూడండి 9th. A chain of mass m, length L is L is hanging from the edge of a smooth horizontal table such that 3/4 of the length is lying on the table. The work done in pulling the chain completely onto the table. చూడండి కంప్లీట్గా వర్క్ డన్ అంటే చూడండి ఎంత టేబుల్ మీద ఉన్నది, ఎంత టేబుల్ మీద ఉన్నది 3/4 టేబుల్ మీద ఉంది, అంటే రిమైనింగ్ 1/4 కదా ఇక్కడ హ్యాంగ్ అయ్యేది. కానీ 3/4 చైన్ టేబుల్ మీద ఉంది, 1/4 హ్యాంగ్ అవుతుంది. మన దీని మీద అప్లికేషన్ ఉంది, 1/nth పార్ట్ ఈజ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్ అయితే, దెన్ ద 1/4 ఈజ్ హ్యాంగింగ్ ఫ్రమ్ ద ఎడ్జ్ ఆఫ్ ద టేబుల్ అయితే ఫార్ములా ఏంటి, mgL/2 n² అయ్యా. ఇక్కడ 1/nth పార్ట్ అంటే ఏంటమ్మా, ఎంత ఇచ్చాడు, 1/nth పార్ట్ అంటే 1/4 అన్నాడు కదా, అంటే నీకు n ఈక్వల్ టు ఎంత 4 అవుతుంది. n ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేయి. సో mgL/2 ఇంటూ 4². రైట్. చూడండి నెక్స్ట్ సమ్ చూడండి 10th సమ్. The body is displaced from 0,0 to 1,1 along the path x equal to y చెప్పి ఫోర్స్ ఇచ్చాడు, F ఈక్వల్ టు x² J ప్లస్ YI న్యూటన్స్ అని. దెన్ వర్క్ డన్ బై ఫోర్స్. చూడండి వేరియబుల్ ఫోర్స్ కాబట్టి వర్క్ డన్ W ఈక్వల్ టు F dx అంటాం. కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా వస్తుంది, Fx dx ప్లస్ F/dy. ఎక్కడి నుంచి ఎక్కడికి x కాంపోనెంట్ 0 to 1, y కాంపోనెంట్ కూడా 0 to 1. కానీ ఇక్కడ చూస్తే చూడండి నీకు x² పక్కన ఏమొచ్చింది, J వచ్చింది. మనకి I కాంపోనెంట్ కదా కావాల్సింది, I కాంపోనెంట్ ఉంటే ఇట్లా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ నీకు x ఈక్వల్ టు y అని ఇచ్చాడు కాబట్టి దీన్ని ఎట్లా రాసుకోవచ్చు, y² J ప్లస్ xi అని రాసుకోవచ్చు కదా, సబ్స్టిట్యూట్ చేసావు కాబట్టి ఈ Fx అంటే ఏమొస్తుంది, ఇప్పుడు x కాంపోనెంట్ వస్తుంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx ప్లస్ y² ఇంటూ dy. రిమైనింగ్ క్యాలిక్యులేషన్ చూడండి, x²/2 0 to 1 ప్లస్ y⁴3/3 0 to 1 ఎంత 1/2 ప్లస్ 1/3 5/6. రైట్. లేదంటే డైరెక్ట్ ఫార్ములా F ఈక్వల్ టు CX, x ఈక్వల్ టు 0 to x1. వర్క్డ్ ఇన్ ద ప్రాసెస్ అదే ఫార్ములా W ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ F dx అంత ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to x1 CX ఇంటూ dx C ఇంటూ x²/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x dx అంటే x²/2 0 to x1 C ఇంటూ x1²/2. నెక్స్ట్ సమ్ చూడండి 12th సమ్. Under the action of a force
A 2 kg body moves such that its position x in meters as a function of time x equal to t square by 2. Then work done అన్నాడు. Work done by the force in the first 5 seconds. చూడండి, బాడీ మూవ్ అవుతుంది అంటే ఏ ఎనర్జీ ఉంటుంది, దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో బాడీ మూవ్ అవుతుంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సో వర్క్ డన్ కనుక్కోమంటే నువ్వు ఏం కనుక్కోమంటావు? జనరల్గా ఏంటి, వర్క్ డన్కి కైనెటిక్ ఎనర్జీ రిలేషన్ ఉందిగా. వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, డబ్ల్యూ ఈక్వల్ టు కేఈ. అండర్ యాక్షన్ ఆఫ్ 2 kg అంటే ఇనీషియల్గా ఎట్లా ఉంటుంది, ఫోర్స్ యాక్ట్ అవునప్పుడు ఎట్లా ఉంటుంది, బాడీ రెస్ట్లో ఉంటుంది. ఫోర్స్ యాక్ట్ అయిన తర్వాత మూవ్ అవుతుంది అంటే ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది, హాఫ్ mv స్క్వేర్ మైనస్ 0. సో వర్క్ డన్ అంటే డబ్ల్యూ ఈక్వల్ టు కనుక్కుంటే వర్క్ డన్ అంటే ఇదే కనుక్కోవాల్సింది. నువ్వు హాఫ్ mv స్క్వేర్ కనుక్కోవాలి. ఇంకేమిచ్చాడు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. డిస్ప్లేస్మెంట్ నుంచి వెలాసిటీ కనుక్కో. సో ఎక్స్ ఈక్వల్ టు టీ స్క్వేర్ బై 2 అయితే వెలాసిటీ అంటే డిఎక్స్ బై డిటీ కదా. అంటే అంతేగా డిఫరెన్సియేషన్, టీ స్క్వేర్ అంటే 2t. సో వెలాసిటీ ఈక్వల్ టు టీ. ఇన్ టైం టీ ఈక్వల్ టు 5 seconds అన్నాడు. టీ ఈక్వల్ టు 5 seconds అంటే v ఈక్వల్ టు 5 రాస్తాం. డబ్ల్యూ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్లో m ఈక్వల్ టు 2 kg, v స్క్వేర్ అంటే 5 స్క్వేర్. తర్వాత వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. డట్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్. వెలాసిటీ కనుక్కుంటే ఎంత వచ్చింది, టీ వచ్చింది. సో టీ ఈక్వల్ టు 5 అని ఇచ్చాడు. టీ ఈక్వల్ టు 5 secondsలో వర్క్ డన్ అన్నాడు కాబట్టి టీ ఈక్వల్ టు 5 సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ mv స్క్వేర్ వస్తుంది, వర్క్ డన్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ సమ్ చూడండి. ఏ బాడీ ఆఫ్ మాస్ 5 kg రెస్ట్. Five kg under the action of a force which gives its velocity v equal to 3t. Time in seconds. Work done by force in 2 seconds. Work done calculate చేయమన్నాడు. Work done in t equal to 2 seconds. చూడండి, ఇక్కడ బాడీ మూవ్ అవుతుందని ఇవ్వలేదు కాబట్టి వర్క్ డన్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ వేయలేదు ఇందాక ప్రాబ్లం లాగే. సో వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు ఎన్ని వస్తుందంటే ఎఫ్ డాట్ ఎస్ ఎం ఇంటూ ఏ ఇంటూ ఎస్. సో నీకు వెలాసిటీ v ఈక్వల్ టు 3t అని ఇచ్చాడు. దీని నుంచి యాక్సలరేషన్ కనుక్కోవచ్చు కదా. ఏ ఈక్వల్ టు dv బై dt చేసానికి ఎంత వస్తుంది, 3నేగా వచ్చేది. సో యాక్సలరేషన్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్ టు ఎట్లా వస్తుంది, దీని నుంచి డిస్ప్లేస్మెంట్ కావాలి నీకు. వెలాసిటీ ఈక్వల్ టు 3t అయితే డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఎట్లా కనుక్కుంటాం అంటే వెలాసిటీ v అంటే ds బై dtనేగే, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 3t. సో ds ఈక్వల్ టు 3t ఇంటూ dt లేదా s ఈక్వల్ టు నేను ఇంటిగ్రేట్ చేసానికి ఎంత వస్తుంది, 3 ఇంటూ టీ స్క్వేర్ బై 2 వస్తుంది, 3t స్క్వేర్ బై 2. సో s ఈక్వల్ టు 3t స్క్వేర్ బై 2. t ఈక్వల్ టు ఎంత అన్నాడు, 2 seconds అన్నాడు. 2 secondsలో డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది, t ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 4/2 దట్ ఈక్వల్ టు 6. దాని మాస్ ఉంది, యాక్సలరేషన్ ఉంది, డిస్ప్లేస్మెంట్ ఉంది కాబట్టి వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్ టు మాస్ 5, యాక్సలరేషన్ 3, డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు 6. చేయండి. నెక్స్ట్ సమ్ చూడండి చేసి. నెక్స్ట్ సమ్ 14th. A body freely falls from certain height onto the ground in time t seconds. చూడండి, హెచ్ అనే హైట్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పట్టింది, టీ సెకండ్స్ అన్నాడు. టీ సెకండ్స్లో గ్రౌండ్కి రీచ్ అవుతుంది డ్యూరింగ్ ద ఫస్ట్ 1/3 ఆఫ్ ద ఇంటర్వెల్. అంటే సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది, టీ సెకండ్స్ అంటే ఇక్కడ ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో స్టార్ట్ అవుతుంది, ఫ్రీలీ ఫాలింగ్ అన్నాడు కాబట్టి 0. ఇక్కడ ఉన్నటువంటి వెలాసిటీ v అనుకో, కింద రావడానికి ఎంత వెలాసిటీతో కిందకు వస్తుంది అంటే ఫార్ములా యూస్ చేస్తా, v ఈక్వల్ టు అంతేనా u ప్లస్ 80. సో u ప్లస్ 80 అంటే v ఈక్వల్ టు కిందకు వచ్చేటప్పుడు యాక్సలరేషన్ ఇనీషియల్ వెలాసిటీ 0, యాక్సలరేషన్ ఈక్వల్ టు
జీ రాస్తే ఇక్కడికి వచ్చినకి వెలాసిటీ ఎంత ఉంటుంది, జీటీ ఉంటుంది. ఇప్పుడు వాడు ఏమడిగా అంటే ప్రాబ్లంలో డ్యూరింగ్ ద ఫస్ట్ 1/3 ఆఫ్ ద ఇంటర్వెల్, 1/3 ఆఫ్ ద ఇంటర్వెల్ అంటే t/3 సెకండ్స్ అనుకోండి. t/3 సెకండ్స్లో గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు k1 అంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ డెల్టా k1 అనుకున్నాం అనుకో, డెల్టా k1 గెయిన్ కైనెటిక్ ఎనర్జీ డెల్టా k1. అసలు కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది, k ఈక్వల్ టు ½ mv² కదా. కాబట్టి వెలాసిటీ ఎంత ఉంటుందో తెలిస్తే కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. వెలాసిటీ ఆఫ్టర్ 1/3 సెకండ్ అంటే t/3 సెకండ్స్ అంటే ఎంత అవుతుందమ్మా, v ఈక్వల్ టు u+at ఫార్ములా నుంచి ఏ అంటే gt అంటే t/3 రాసుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత ఉంటుంది, k ఈక్వల్ టు 1/2 m ఇంటూ g²t²/9 ఇక్కడ ఉండే కైనెటిక్ ఎనర్జీ. సో గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఇక్కడ ఎంత కైనెటిక్ ఎనర్జీ 0, ఇక్కడ ఇంత ఉంది. సో డెల్టా k1 ఈక్వల్ టు ½ mg²t²/9 ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ, ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ 0. ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడ కనుక్కున్నాడు, లాస్ట్ 1/3 అన్నాడు. డ్యూరింగ్ ద లాస్ట్ 1/3 అంటే ఈ t/3లో ఇక్కడ వెలాసిటీ నీకు తెలుసు, ఇక్కడ ఎంత ఉంటుంది వెలాసిటీ ఎంత ఉంటుంది, ఈ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి నీకు ఎంత టైం పట్టిద్దో తెలిస్తే వెలాసిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం తీసుకుంటుంది, టోటల్గా ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి t సెకండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి t మైనస్ అంతేగా t/3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పట్టే టైం ఈక్వల్ టు టైం ఫ్రమ్ ఇది ఏ ఇది సి అనుకున్నాం అనుకో, ఏ నుంచి సికి రావడానికి ఫ్రమ్ ఏ టు సి ఎంత అవుతుంది, t/3 2t/3. సో వెలాసిటీ ఎంత అవుతుంది, సో వెలాసిటీ v ఈక్వల్ టు ఫ్రీలీ ఫాలింగ్ అంటే డైరెక్ట్గా gt రాసుకున్నాం అనుకో, g ఇంటూ 2t/3. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ at c ఈజ్ ఈక్వల్ టు ½ m ఇంటూ v², g² 4t²/9 కైనెటిక్ ఎనర్జీ at c. ఇక్కడ ఇది d అనే పాయింట్ అనుకున్నాం అనుకో, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ at d మైనస్ కైనెటిక్ ఎనర్జీ at c. కైనెటిక్ ఎనర్జీ at d ఎంతమ్మా, ½ m, వెలాసిటీ ఎంత ఉంది, gt ఉంది. ఎంత అవుతుంది, ½ mg²t² మైనస్ ½ 4/9 mg²t². చేంజ్ ఎంత అవుతుంది, చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే 1/2 ఇంటూ 9 మైనస్ 4 5. అంతేగా చేంజ్ ఇంత అవుతుంది. ఇప్పుడు నీకు నిన్న ఏమడిగింది అంటే రేషియో అన్నాడు, రేషియో ఆఫ్ డెల్టా k1/డెల్టా k2 ఇది బై అది చేస్తే అంత వస్తుంది. దీన్ని డెల్టా k2 అనుకో. సో అడిగింది ఏంటి, డెల్టా k1/డెల్టా k2. చూడండి ఇది ఈ ఈక్వేషన్ ఏమి క్యాన్సిల్ అవుతాయి, 1/2 m² g²/t ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే నీకు వచ్చేదంతా 1/5 వస్తుంది, 1:5 వస్తుంది. In 15th sum, a man has twice the mass of a boy. So the man యొక్క mass is equal to twice the mass of the boy and has half the kinetic energy of the boy.
kinetic energy of the man is equal to half of the kinetic energy of the boy. Then ratio of the speeds of the man and the boy. ఇది క్యాలిక్యులేట్ చేయమన్నాడు. చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మ్యాన్ అంటే హాఫ్ మాస్ ఆఫ్ ది మ్యాన్ అంతేగా mv² కదా, ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాయ్ అంటే హాఫ్ mv². చూడండి, ఇక్కడ ఈ రిలేషన్ ఇచ్చాడు. మాస్ ఆఫ్ ది మ్యాన్ అంటే ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, 2 ఇంటూ మాస్ ఆఫ్ ది బాయ్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. చూడండి ఏం క్యాన్సిల్ అవుతాయి, సర్లే ఇది క్యాన్సిల్ అవుతుంది కదా ఇది. సో అంటే 2 ఇంటూ మాస్ ఆఫ్ ది బై v² mv ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ mb ప్లస్ vb². మాస్ ఆఫ్ ది బాయ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, వెలాసిటీ ఆఫ్ ది మ్యాన్ బై వెలాసిటీ ఆఫ్ ది బాయ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 కదా, దట్ ఈక్వల్ టు vm బై vb ఈక్వల్ టు 1/2. ఇక్కడ నెక్స్ట్ 16 చూడండి. 16th, the speed of the car changes from 0 to 5 meters in first phase. ఇక్కడ వెలాసిటీ 0, ఫస్ట్ ఫేజ్లో ఏమో 0 to 5 meter per second, సెకండ్ ఫేజ్లో 5 నుంచి 10, థర్డ్ ఫేజ్లో 10 నుంచి 15కి చేంజ్ అయింది. దెన్ ఇన్ విచ్ ఫేజ్ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్, ఎక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే డెల్టా కే అంటే ½ m ఇంటూ v²² మైనస్ v1² కదా. దెన్ ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఈ 3 కేసెస్లో ఇది కాన్స్టెంటేగా, సేమ్ కార్ కదా, ఇక్కడ సేమ్ కార్ కాబట్టి మాస్ కాన్స్టెంట్. సో v² మైనస్ v1² ఎక్కువగా ఉంటే అక్కడ గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నట్టు. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఎంత ఉంటుంది, ఫస్ట్ ఫేజ్లో ఎంత ఉంటుంది, 25 మైనస్ 0, ఇక్కడ 100 మైనస్ 25, ఇక్కడ 225 మైనస్ 100. సో ఏ ఫేజ్లో ఎక్కువగా ఉంటుంది, థర్డ్ ఫేజ్లో గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ మోర్. నెక్స్ట్ సమ్ చూడండి, 17th, రబ్బర్ బాల్ ఫాలింగ్ ఫ్రమ్ ఏ హైట్ 5 meters, ఇక్కడ నుంచి ఫాల్ అయింది 5 meters, ఫ్రమ్ ఏ హార్డ్ ఫ్లోర్ అండ్ రీబౌన్స్ టు 3.5 meters. ఇట్లా కింద ఫాల్ అయ్యి 3.5 meters రీబౌన్స్ అయింది. ఎనర్జీ లాస్ అయినట్టుగా, అందుకే ఎంత ఉంది, ఇనీషియల్గా పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంది, ఆ తర్వాత ఇంతే ఉంది. ఇదంతా లాస్ కిందగా పొటెన్షియల్ ఎనర్జీ. 2 రకాలుగా చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది చేయొచ్చు, లేదా పర్సంటేజ్ లాస్ అంటే చేంజ్ బై ఒరిజినల్ కదా, పర్సంటేజ్ అంటే చేంజ్ బై ఒరిజినల్. చేంజ్ అంటే ఇనీషియల్గా ఎంత ఉంది పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh1, ఈ హైట్ని h1 అనుకున్నాం అనుకో, mgh1. ఆ తర్వాత ఇక్కడ h2 హైట్ని అనుకుంటే దీన్ని పర్సంటేజ్ లాస్ అంటాం. దాని చేంజ్ అంటే ఇది mgh1 మైనస్ mgh2 చేస్తే నీకు ఇది వచ్చేది. బై ఒరిజినల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ నుంచి ఇది ఒరిజినల్ పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. mmgg క్యాన్సిల్ అయింది అనుకో, ఎంత h1 మైనస్ h2 బై h1 ఇంటూ 100. h1 అంటే 5, 3.5 బై 5 ఇంటూ 100, 520. 5 మైనస్ 3.5 అంటే 1.5 కదా. equal to percentage loss equal to 30%. Next one, when a long spring is stretched by x centimeters, potential energy formula అంటే x అనే కంప్రెషన్ లేదా అలాంగేషన్ x అయినప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ½ kx² అంటే ఇనీషియల్గా ఉన్నటువంటి పొటెన్షియల్ ఎనర్జీ uv ఈజ్ ఈక్వల్ టు x అనేది కంప్రెషన్ అయినప్పుడు ½ kx² ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్, ఇఫ్ ద స్ప్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్ బై nx centimeters, దెన్ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్డ్.
U2 అనుకున్నాం అనుకో, ఈసారి ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఎన్ఎక్స్ అన్నాడు. కాబట్టి ఎంత రాస్తావు ఇక్కడ, ఎన్ఎక్స్ స్క్వేర్ రాస్తావు, ఎక్స్ ప్లేస్లో ఇది రాస్తావు, ఎన్ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 1/2 ఇంటూ కే ఇంటూ ఎన్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. ఇంకా ఎంత, 1/2 కేఎక్స్ స్క్వేర్ అంటే యూ కదా, కాబట్టి ఎంత అవుతుంది, ఎన్ స్క్వేర్ యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ 19th, ఎలాస్టిక్ స్ప్రింగ్ ఈజ్ కంప్రెస్డ్ బిట్వీన్ ద 2 blocks of masses 1 and 2 kg resting on a smooth horizontal table. ఎట్లా ఉంది, ఇట్లా కంప్రెస్ చేసిన పొజిషన్లో ఉంది. దెన్ ద స్ప్రింగ్ ఇట్లా కంప్రెస్డ్ పొజిషన్లో ఉంది. సో కంప్రెస్ పొజిషన్లో ఉండి నువ్వు ఒకేసారి రిలీజ్ చేస్తే ఏమవుతుంది, ఈ బ్లాక్ ఇటు మూవ్ అవుతుంది, ఈ బ్లాక్ ఇటు మూవ్ అవుతుంది. దీని వెలాసిటీ V1 అనుకో, దీని వెలాసిటీ V2 అనుకో. అంటే ఇట్లా స్ప్రింగ్ని కంప్రెస్ చేసి రిలీజ్ చేస్తావు. ఈ టూ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవుతూ ఉంటాయి. చూడండి, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేస్తే దీని మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏమీ యాక్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇనీషియల్ మొమెంటం, అదే మొమెంటం ఆఫ్ 2 blocks ఈక్వల్ అయ్యాయి. మొమెంటం ఆఫ్ ది 2 blocks ఈక్వల్ అంటే M1 V1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, M2 V2 అవుతుంది. M1 అంటే 1, V1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ V2 అంటే V1 ఈక్వల్ టు 2V2, V1 ఈక్వల్ టు 2V2. ఇప్పుడు నీకు కంప్రెస్ చేస్తేనేగా మూవ్ అయ్యేది. సో కంప్రెస్ చేస్తే ఏ ఎనర్జీ ఉంటుంది, స్ప్రింగ్కి స్ప్రింగ్ ఎనర్జీ ఉంటుంది, స్ప్రింగ్కి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆఫ్ కేఎక్స్ స్క్వేర్. ఎప్పుడైతే రిలీజ్ చేసావో ఆ పొటెన్షియల్ ఎనర్జీ కాస్త ఎట్లా కన్వర్ట్ అవుతుంది, ఈ రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. అంతేనా, కంప్రెస్ చేస్తే వదిలితేనేగా మూవ్ అయ్యేది. అంటే పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయినటువంటి స్ప్రింగ్లో స్టోర్ అయినటువంటి పొటెన్షియల్ ఎనర్జీ ఈ రెండింటి యొక్క కైనెటిక్ ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఏం రాయొచ్చు అంటే హాఫ్ కేఎక్స్ స్క్వేర్ స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ M1 V1 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 V2 స్క్వేర్. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి రాస్తాం. చూడండి, హాఫ్ కేఎక్స్ స్క్వేర్ వాల్యూ ఇచ్చాడు నీకు, ఎంత 12 joules అన్నాడు. ఇఫ్ ద స్ప్రింగ్ హ్యాస్, ఈ వాల్యూ ఇచ్చేసాడు నీకు 12 joules అని, ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ మాస్ ఎంత, ఫస్ట్ మాస్ 1 ఇంటూ V1 అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, ఇది V1 అంటే 2V2 రైట్. అంటే ఎంత వస్తుంది, V1 స్క్వేర్ అంటే సరే 2V2 స్క్వేర్ ప్లస్ హాఫ్ M2 అంటే 2V2 స్క్వేర్. ఎంత అవుతున్నాం, ఇది 4V2 స్క్వేర్ కదా. ఇంకా 3V2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12. V2 ఈక్వల్ టు ఎంత వస్తుంది, అంతేగా V2 ఈక్వల్ టు 2, అదేగా అడిగింది. దెన్ వెలాసిటీ ఆఫ్ లార్జర్ బ్లాక్, దీని యొక్క వెలాసిటీ ఎంత అన్నాడు, V2 ఈక్వల్ టు 2. అండ్ a block of mass 20 kg on smooth horizontal surface. A light spring of force constant. ఇక్కడ స్ప్రింగ్ కాన్స్టెంట్ని ఫోర్స్ కాన్స్టెంట్ అంటావు. K ఈక్వల్ టు 800 Newton per meter. Has one end rigidly attached to a vertical wall. స్ప్రింగ్ని ఒకవైపు ఏమో రిజిడ్ వాల్తో కనెక్ట్ చేసావు, ఇంకోవైపు ఏం చేసావంటే and lying on the horizontal of the block is moved towards the wall, compressing the spring over distance of 5 centimeters. స్ప్రింగ్ ఉంది కదా ఇక్కడ, ఈ స్ప్రింగ్ని ఏం చేసామంటే ఒక 5 meters కంప్రెస్ చేసావు. బ్లాక్ ఇట్లా అటాచ్ చేసి ఈ బ్లాక్ని ఒక 5 meters కంప్రెస్ చేసావు. ఇంత కంప్రెషన్ ఎంత ఉంది ఇక్కడ, 5 meters. కానీ 5 meters కంప్రెస్ చేసింది, 5 centimeters అన్నాడు. 5 centimeters కంప్రెస్ చేసాం, 5 centimeters కంప్రెస్ చేసాం. దెన్ సడన్లీ రిలీజ్డ్. బై ద టైమ్ ద స్ప్రింగ్ రీగైన్స్ ఇట్స్ న్యాచురల్ లెంత్ అండ్ లూజెస్ కాంటాక్ట్. ఇక్కడ కాంటాక్ట్ ఏం లేదమ్మా, జస్ట్ ఇట్లా బ్లాక్ పెట్టి ఇట్లా కంప్రెస్ చేసాం. ఇదేమో న్యాచురల్ లెంత్. ఇది అంటే కంప్రెషన్, ఎటువంటి కంప్రెషన్ లేనప్పుడు ఉన్నటువంటి లెంత్ని న్యాచురల్ లెంత్ అంటాం. బ్లాక్ని ఇట్లా పెట్టి ఇట్లా కంప్రెస్ చేసాం.
స్మూత్ టేబుల్ మీద ఉంది. సో అయినప్పుడు కాంటాక్ట్ లూజ్ అయిన తర్వాత వెలాసిటీ ఎక్వైర్డ్ బై ద బ్లాక్ అన్నాడు. ఈ కాంటాక్ట్ ఎప్పుడు లూజ్ అవుతుంది? ఇక్కడికి వచ్చినప్పుడైతే కాంటాక్ట్ లూజ్ అయ్యేది. దాని న్యాచురల్ లెంత్లోకి వచ్చినప్పుడు కాంటాక్ట్ లూజ్ అవుతుంది. వెలాసిటీ ఎక్వైర్డ్ బై ద బ్లాక్. చూడండి, ఇది స్ప్రింగ్ ఫోర్స్ అంటే కన్జర్వేటివ్ ఫోర్సెస్ని, కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే ఇట్లా రాసుకోవచ్చు అన్నాం. ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఇనీషియల్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ రాయొచ్చు కదా. ఓన్లీ వర్క్ డన్ ఓన్లీ బై కన్జర్వేటివ్ ఫోర్సెస్ అయితే. చూడండి, ఇనీషియల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే దేనికి ఉంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ దీనికి. సో ఎంత ఫార్ములా ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీకి హాఫ్ kx². ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఉందా? బ్లాక్ అన్నారు రెస్ట్లోనే కదా ఉంది. బ్లాక్ రెస్ట్లో ఉందంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ 0. ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద స్ప్రింగ్ యొక్క ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇక్కడ ఈ పొజిషన్లో అది న్యాచురల్ లెంత్కి వచ్చిన తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ ఏమైనా స్టోర్ అయి ఉంటుందో? దానిలో ఉండదు కదా. కంప్రెస్ చేసినప్పుడు లేదా స్ట్రెచ్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. సో ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ 0. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బ్లాక్, మాస్ ఆఫ్ ది బ్లాక్ m అయితే, v అనేది వెలాసిటీ అయితే ½ mv². కైనెటిక్ ఎనర్జీ గెయిన్ బై ద బ్లాక్ అని రాయొచ్చు. చూడండి, ఇందులో మీకు క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి? వెలాసిటీ కదా. ద వెలాసిటీ ఎక్వైర్డ్ బై ద బ్లాక్. సో v ఈక్వల్ టు ఎంత వస్తుంది? k/m ఇంటూ x. సో k వాల్యూ ఎంత ఇచ్చాడు? 800 బై మాస్ ఎంత? మాస్ ఆఫ్ ది బ్లాక్ 2 kg. x ఎంత? కంప్రెషన్ 5 సెంటీమీటర్స్. 5 × 10⁻². ఎంత? 400 అంటే √400 అంటే 20 కదా. ఎంత వస్తుంది? 5 × 20, 100 × 10⁻² అంటే 1 మీటర్ పర్ సెకండ్. 1 మీటర్ పర్ సెకండ్. నోట్ చేయండి.